హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆల్రెడీ మనం స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలని నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలని నేర్చుకుందాం. దానికోసం మనకు 1 to 10 వరకు స్క్వేర్ వాల్యూస్ అనేవి తెలిసి ఉండాలండి. సో ఇక్కడ రాసాను చూడండి, 1 to 10 వరకు. ఇందులో మనం యూనిట్ డిజిట్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్లో యూనిట్ డిజిట్ 1 వస్తుంది, 2కి 4, 3కి 9, 4కి 6, 5కి 5, 9కి 1, 8కి 4, 7కి 9, 6కి 6, 0కి 0. ఇది రివర్స్లో ఎందుకు రాశానంటే 1కి 9కి సేమ్ యూనిట్ డిజిట్ వస్తుంది స్క్వేర్ తర్వాత, 2కి 8కి కూడా సేమ్, 3 7కి కూడా సేమ్ వస్తుంది, 4 6కి కూడా సేమ్ వస్తుంది. సో ఈ యూనిట్ డిజిట్లో ఏ వాల్యూ వస్తుంది అనేది మనకు ఐడియా ఉందనుకోండి, స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మనం స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి, స్క్వేర్ రూట్ అన్నాం కాబట్టి 2 అంటే లాస్ట్ 2 డిజిట్ను ఒక నెంబర్ గాను మిగిలిన మొత్తం నెంబర్ను ఒక నెంబర్గా తీసుకోవాలండి. సో మనం ఇక్కడ యూనిట్ డిజిట్ని చూసామంటే 1 ఉంది. 1 అనేది 1 9 9 రెండింటికి చాయిస్ ఉందండి. సో యూనిట్ డిజిట్లో 1 or 9 వస్తుంది. ఇక్కడ 24 ఉంది చూడండి, దీనికి ముందు తర్వాత ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలండి. 24 తర్వాత 25 ఒక నెంబర్ అండి, దాని ముందు 16. సో ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేరు. మనకు ఇది 2 డిజిట్లో వస్తుందండి. ఫస్ట్ డిజిట్లో స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉందో దాని చిన్న నెంబరు 4 స్క్వేర్ కదండి. సో 4 ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ డిజిట్ ఏది వస్తుంది అనేది, ఈ 24 అనేది 16కి దగ్గరలో ఉందా 25కి దగ్గరలో ఉందా చూసుకోవాలి. ఒకవేళ చిన్న నెంబర్ 16కి దగ్గర ఉంటే 1 తీసుకోవాలి, 25 పెద్ద నెంబర్కి దగ్గర ఉంటే 9 తీసుకోవాలి. సో 24 అనేది 25కి దగ్గర ఉందండి. సో పెద్ద నెంబరు 9ని తీసుకోవాలి. ఇదే విధంగా 1369కి ఏ ఆన్సర్ వస్తుందో చెప్పండి. Please like, share and subscribe.